అయ్యో అయ్యో ఇదే అన్న ఈ పేపర్లో మా ఇష్టదైవం అని ఉంది, అందుకే బావ ఆ దుర్గమ్మ తల్లి దగ్గరికే వెళ్ళుంటాడు. ఆగు బిడ్డ, అంత దూరం మనం ఎట్లా పోదాం? మనకేం తెలుసు ఆడ? అక్కనే హాస్పిటల్ చేర్పించి అన్నం తీసుకుని పోదాం పట్రా. ఇదేంటి బిడ్డ గిట్లా చేయబడుతుంది? నీకు ఎవరు లేరనుకున్నావా? నీ లేరా బిడ్డ? ఇదేం పాడు పని? రారా కూర్చో. ఏందిరా ఇది? ఆ దేవుడు నా బిడ్డ గిట్ల రాసిండు. పెద్ద బిడ్డ సాగు బతుకుల మధ్య ఉండే, ఇదేమో సాగు కావాలని పోవట్టే. ఎవరైతే రాసుకొచ్చుకున్నారా నేను? అయ్యో నాన్న, ఇప్పుడు ఏమైంది నువ్వు బాధపడుతున్నావు? ఈ లోకాన్ని కాపాడే అమ్మ మన చెరువుని కాపాడదా? దా అటు వెళ్ళి ఎంకులాడదాం. నువ్వైతే అటుపక్క తిరిగి రాపోరా. నాకుండే బరువుగా ఉన్నది బిడ్డ. అల్లుడు కనబడతాడు అన్న ఆశ చచ్చిపోయిందిరా, చచ్చిపోయింది. రా బిడ్డ. మీరు రాను నాన్న. అన్న మీరు ఇక్కడ నుండి ఇద్దరు వెళ్ళిపోండి. నాన్న, చెల్లె బావమ్మకన పడి పిచ్చా తయారైంది. ఎంత మాట నువ్వురా? దానికున్న ధైర్యం నీకున్నాయిరా. మనం రాకున్నా కూడా బావ కోసం అది ఒక్కది బయలుదేరింది. అంత ధైర్యవంతురాలా నా బిడ్డ? అసోడు దాన్ని పిచ్చిదంటారు నువ్వు? సరే నాన్న, నేనే పిచ్చోని. దాని రూమ్ తీసుకురా చూద్దాం. బిడ్డ వసంత పోదాం పరా బిడ్డ. నువ్వు అయ్యో ఏంది బిడ్డ రోజంతా పిచ్చిదానం అవుతాను ఎందుకే నువ్వు? దా బిడ్డ నువ్వు పోదాం. అల్లుడు అత్తరు రా బిడ్డ. మాట్లాడుపా. దా బిడ్డ. నువ్వేం బాధపడకు. అల్లుడు రేపు ఎట్లా కలుతాడు కానీ నువ్వు వండుకో బిడ్డ. రండి పడు. పారా.
नमोस्तुते महादेवी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। శక్తి తల్లి అమ్మా దుర్గా భవానీ నా బాధలకే నీవే జవాబని చీకటి గుండెల్లో వెలుగై నిలిచే నా శ్వాసల దేవతవు నీవమ్మా లోకమే నన్ను తృణీకరించినా లేచి నిలబడమన్నది నీవే కదా ఓటమి నేర్పిన పాఠాలన్నీ విజయంగా మార్చిన తల్లి నీవే కదా ఎవరూ లేని ఒంటరి బాటలో చేయి పట్టి నడిపిన దైవమా నా నుదుట రాసిన బాధలన్నీ నవ్వులుగా మార్చిన అమ్మవా కన్నీరు పడితే కరిగే రాతి హృదయం నీ కరుణ చూస్తే కదిలే కదా శక్తి రూపమై శాంతి నీడనై నా జీవితం కాపాడే తల్లివి కదా అమ్మ నువ్వు ఇట్లా ఒక్కదాని వస్తే నీకేమన్నా అయితే మేము బతుకుండే ఎట్లా బిడ్డ? ఒక్కసారి ఇంటి దగ్గర పరిస్థితి ఆలోచన చేసుకో. నాన్న తను నాకు కనిపించింది, నాకు ఇంటి ధ్యాసే రాదు నాన్న. బావ కనిపించింది, నేను ఏం ముఖం పెట్టుకుని రావాలి నాన్న ఇంటికి? చూడు చెల్లమ్మ, మనం ఇక్కడ దాకా ఏ నమ్మకంతో వచ్చామో ఆ నమ్మకాన్ని కోల్పోద్దమ్మా. కంటికి కనబడి శక్తులున్న ఆ తల్లి మనని ఇంటికి ఎలా పంపాలో ఆ అమ్మలగా నమ్మకం తెలుసమ్మా. అన్న చెప్పేది నిజమేనమ్మా. తెల్లర వరకు ఓపిక పడితే అల్లుల్ని మనకి ఎదురు పడేటట్టు చేస్తుందమ్మా ఆ దుర్గమ్మ తల్లి. నాన్న రేపైనా మన కంటికి కనిపించకపోతే ఇక్కడే ఆ దుర్గమ్మ తల్లి దగ్గరే నా ప్రాణాలు తీసేసుకుంటా నాన్న. అమ్మ దుర్గా భవాని, చిన్నప్పటి నుండి నా ఇద్దరు కూతుర్లు నిన్నే కొలిచారు. ఇంటికాడ నా పెద్ద బిడ్డను, ఇక్కడ చిన్న బిడ్డను కాపాడే భారం నీదే తల్లి.
నాన్న బావా బావా గంగలో ఏ ఆగరాను పోటీ అటు భయానికే చెల్లె మూర్చపోయింది. నువ్వు ఉన్నట్టు చెప్పినావు అనుకో ఇది చచ్చిపోద్దురా బిడ్డ వసంత లే బిడ్డ. అరే సాయి సాయిగా బిడ్డ వసంత నా బంగారు తల్లి లే బిడ్డ లే బిడ్డ లేరా. అయ్యో నాన్న అన్నయ్య ఎక్కడ నాన్న? సాయి అయ్యా సమయానికి వచ్చి నా కొడుకుతో పాటు మమ్మల్ని కూడా కాపాడు అయ్యా. నన్ను ఇంకా పరాయిదాని లెక్క ఎందుకు దూరం పెడుతున్నావు బావా? నీ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన నన్ను ఎందుకు దూరం పెడతాను బావా? 3 రోజుల సంధి తిండి లేక నిద్ర లేక నీకోసం పిచ్చిది అవుతుందయ్యా. దాన్ని ఇంకా దూరం పెడుతూ పగలేదు అనుకుంటూనే పానం తీసేటట్టు ఎందుకు చేస్తాను అయ్యా? బావా నువ్వు కట్టిన తాళి మా చేతులతో మేము తీసేయడం తప్పే, నేను కాదంటలేను. నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే నీ చేతులతో నువ్వే తీసేయి బావా. ఆగమ్మా, ముందైతే అల్లుని తీసుకుపోయి అమ్మవారి దగ్గర ముడుపు కట్టుకో. ఏందమ్మా అట్లా చూస్తాను? నీ వల్లనే మూగపోయిన ఆ గొంతు ఆ తల్లి దయ వల్ల మళ్ళీ నీ వల్లనే మాటలు రావాలి తల్లి. అవును చెల్లి, బావకు మాట్లాడితేనే మీ ఇద్దరి జీవితాలకు ఒక మార్గం దొరుకుతుంది. ఆ అమ్మవారికి పులిపి పట్టి మన పచ్చని మనం చేద్దాం. రారి పోదాం. రారి. అమ్మ వసంత, ముడుపు కట్టగా అమ్మవారి తీర్థం తీసుకోకుండా గీడచ్చి కూర్చున్నదేందమ్మా? వెళ్ళు, బావని తీసుకుపోయి ఆ ముడుపు కట్టి అమ్మవారి తీర్థం తాగించిపోతాలి. సరే నాన్న. బావా నీకు మాటలు వచ్చేదాకా ఇక్కడి నుండి తిరిగి వెళ్ళనని మొక్కుకున్నా, కానీ ఇంటికాడ అక్క పరిస్థితి చూస్తే భయంగా ఉన్నది బావ.
అంతేకాదయ్యా, అక్కడ నా పెద్ద బిడ్డ కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ ఇదేమో దాన్ని చావు బతుకుల మధ్య వదిలేసి నీ కోసం వస్తే నువ్వు దీన్ని దూరం పెడితే ఇది ఎక్కడని చస్తుందయ్యా?